బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు భారీగా తరలి వెళ్లారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ రోడ్డు మార్గాన కరీంనగర్ జిల్లాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వనున్నారు. మరో గంటన్నరలో కరీంనగర్లోని రూరల్ మండలం మొగ్దాంపూర్కు కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. తర్వాత 3 గంటలకు శబాష్పల్లి వంతెనపైకి చేరుకొని మధ్యమానేరు, రాజరాజేశ్వరి జలాశయాలను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లాలోని తెలంగాణ భవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడతారు. 5 గంటలకు తిరుగు ప్రయాణమై ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్, చెప్పండి. ఈ రోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా అంతా కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త సంబరం నెలకొందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అయితే ఖరారైంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఆయన బయలుదేరినట్టుగా ఇప్పటికే వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి ప్రధానంగా సంబంధించి ముందుగా కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ లో ఆయనకు స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ప్రజలందరూ కూడా రైతులతో కలిసి వేచి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే స్వయంగా ఏదైతే ఇప్పటికీ పంటలు అయితే ఎండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. చెరువుల్లో, వాగుల్లో అన్ని కూడా వాటర్ మొత్తం డ్రై అయిపోయి భూగర్భ జలాలన్నీ మొత్తం అడవించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కేసీఆర్ సంబంధించి ఏదైతే కరీంనగర్ రూరల్ మండలం సంబంధించి ముగ్దుంపూర్ గ్రామంలో ఎండిన పొలాల ముందుగా ఆయన పరిశీలించనున్నాను. అనంతరం అక్కడ నుంచి నేరుగా డైరెక్ట్ అయితే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో ఆయనకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. భోజనం అనంతరం కూడా కార్యకర్తలతో సమావేశ అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వర్గాలు అయితే చెప్తున్నాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ నుంచి ఏదైతే బోయిన్పల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఏదైతే మిగ్వాటర్ బ్యాక్ వాటర్ తో అంతా కూడా ఎండిపోయిన వాటర్ దగ్గర పొలాలు ఎండిపోయిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటినీ కూడా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఏదైతే సాయంత్రం 3 గంటలకు శబాష్పల్లి బ్రిడ్జ్ వద్ద మధ్యమానేరు ప్రాజెక్ట్ ఏదైతే మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన పరిస్థితి అవుతుంది. ఏదైతే గతంలో మిగ్మానేరు సంబంధించి ఇప్పటికే గ్రామాలన్నీ కూడా నీటిలో మునిగిపోయిన గ్రామాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వాటర్ డ్రై అవుట్ తేలిన పరిస్థితి ఉంది. వీటన్నింటినీ ఆయన పరిశీలించనున్నారు. అనంతరం సిరిసిల్లలో సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆమె చూస్తుంటే ప్రధానంగా ఈ మీడియా సమావేశం చాలా కీలకంగా మారిన పరిస్థితి ఉంది. ఇక్కడ కరీంనగర్ ప్రధానంగా టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంటుంది. అది ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఏది మాట్లాడతారనే విషయాలు చాలా కీలకంగా మారాయి. ఆయన చెప్పే అంశాలు కానీ ఇతర కూడా. రైట్, థ్యాంక్ యూ కుమార్.